తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా దానికో స్పెషాలిటీ ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగాను, ఆ మాటకొస్తే అసలు ఆయన పాలనే ప్రత్యేకంగా ఉంటుంది. వాస్తుకు తగ్గట్టు క్యాంప్ ఆఫీసులో భారీగా మార్పులు చేర్పులు చేయించడం దగ్గర నుండి మొదలు పెడితే ప్రస్తుతం ఆయన ఉండబోయే కొత్త ఇంటి నిర్మాణం వరకు కేసీఆర్కి కేసీఆరే సాటి అనేలా ఉంది వ్యవహారం. మ్యాటర్ ఏంటంటే, రేపు తెల్లవారుజామున కేసీఆర్ అధికారిక నివాసానికి గృహప్రవేశం జరుగుతుంది అన్న సంగతి తెలిసిందే. స్వయంగా కేసీఆరే అన్ని అంశాలు సదుపాయాలు చూసుకోవడంతో పాటు ముంబైకి చెందిన షాపూజీ పల్లోంజీ గ్రూప్ చేత ఈ భవనాన్ని భారీ ఖర్చుతో అత్యంత ఆధునిక పద్ధతిలో నిర్మించారు. మిగతా భవనం సంగతి ఎలా ఉన్నా కేసీఆర్ కొత్తింటి బాత్రూమ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 1 lakh స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో నిర్మించిన ఈ బిల్డింగ్ లో వెంటిలేటర్స్, విండోస్ తో సహా అన్ని అద్దాలకి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారట. ఇంటినంతటిని హై క్వాలిటీ గ్లాస్ తో నిర్మించగా బాత్రూమ్ ని సైతం బుల్లెట్ తగిలిన చెక్కు చెదరిన అద్దాలతో నిర్మించారట. ఓవరాల్ గా చెప్పాలంటే కేసీఆర్ కొత్తిల్లంతా కూడా బుల్లెట్ ప్రూఫే. కేసీఆర్ యూజ్ చేసే రూమ్స్ తో పాటు కేటీఆర్ యూజ్ చేసే 2 బెడ్రూమ్లను కూడా నాణ్యమైన గ్లాసెస్ తో, అంటే దూరం నుండి వచ్చే స్నిప్పర్ రైఫిల్ బుల్లెట్స్ ను కూడా అడ్డుకునే విధంగా రూపొందించారు. ఈ భవనాన్ని క్యాంప్ ఆఫీస్ వెనకున్న 9 ఎకరాల స్థలంలో 9 నెలల పాటు నిర్మించారు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.